అంజలి, ఆ స్పూన్ నాకు ఇస్తావా? ఎందుకు? నాకు స్పూన్స్ కలెక్ట్ చేసే హాబీ ఉంది. థ్యాంక్ యూ. శివ, నీకేదైనా హాబీ ఉందా? హాబీ ఇదంతా చిన్నపిల్లలు చేసే పని. స్టాంప్ కలెక్షన్, స్పూన్ల కలెక్షన్. అయినా స్పూన్లు కలెక్ట్ చేసి ఏం పెద్ద సాధిస్తారని నాకు మాత్రం ఒకటే హాబీ, వేటాడడం. వావ్, యు మీన్ హంటింగ్? అవును, శివ నిజమే చెప్తున్నాడు. అరే బబ్లు, నీకెలా తెలుసు? ఇప్పుడే కదా చెప్పింది. థ్యాంక్స్. శివ, అయితే కుందేలను ఎప్పుడైనా వేటాడావా? కుందేలా? ఏంటి పింకీ, కుందేలు లాంటి చిన్న ప్రాణాలు నేను వేటాడను. పెద్ద పులు లాంటి పెద్ద ప్రాణాలనే వేటాడతా. అరే విను విను, అరే నేను మంచి ఒక ఒరిజినల్ పాట రాశాను రా, విను. పింకీ పింకీ లిటిల్. అరే ఏమైందిరా నీకు? పాట వినొచ్చుగా. ఇదేం పాటరా? ఇలాంటి పాటలు పాడితే అమ్మాయిలు రావడం కాదు, పారిపోతారు. అరే నేను పాటలు రాసి రాసి ఫ్యూచర్ లో చంద్రబోస్ లో తయారైపోతున్నామరా. నా పాట నీకు అంత సీన్ లేదులే. అరే హాయ్. హాయ్ అంజు. రిచి, శివాన్న, కూర్చో. ఇతనే గౌతమ్. హాయ్. అరే విదేశీ ఎందుకన్నా, దేశీ. మిమ్మల్ని ఎక్కడో చూసాను బాస్. లేదు లేదు. అరే అవును లేదు బాసు, శివ. నిజం. ఇక్కడ బౌలింగ్ చేశాను. బ్యాటింగ్. బౌలింగ్ అల్లి బ్యాటింగ్. అది బ్యాటింగ్ చేశాను. అది నేనే మనం ఆడాం కదా. సరే గానీ ఒక్కసారి కన్నదాల్తి ప్లీజ్ ప్లీజ్. ఒక్కసారి నా రిక్వెస్ట్ ప్లీజ్ ప్లీజ్. అది ఇప్పుడు అది ప్రిన్సిపల్ చూడు, నేను ప్రిన్సిపల్ వెళ్ళి కలవాలి. అవునవును, నాకు అతనితో అపాయింట్మెంట్ ఉంది. అంజు, ఎక్కడ పింకీ? పింకీ, వీడు పింకీ లానే ఉన్నాడు. ఆ కన్నదాలు తీయమంటే తెలియదు. పింకీ ఏంట్రా? అరే నీకు అర్థం కావట్లేదు. నీ కంటికి అందరూ పింకీలేనా? ఏం బిడ్డా, నీకు ఎవరు చూసినా పింకీ లెక్క కనపడుతున్నారా? అరే అరే నాకేమైందో నాకే ఏంట్రా అర్థం అన్నయ్య, పింకీ పింకీని పిచ్చి పట్టుకుందా కావట్లేదు. నీకు? అయితే నేను కూడా వస్తా. నువ్వు పాటలు రాసుకో. ఏంటబ్బా వాడు? గౌతమ్ గౌతమ్ పింకీ. ఇదేదో కన్ఫ్యూషన్. నిద్రంతా చెడిపోయింది. సారీ అంజు, నాకు నిద్దట్లో కాలేసే అలవాటుంది. నీ పక్కన పడుకోకూడదు. చూడండి సార్, సెల్యూట్ చేసినప్పుడు చెయ్యి కాలు బాగా పైకి లేవాలి. ఈ అగ్ని దేనన్నా క్షమిస్తాడు కానీ డ్యూటీలో తప్పు చేస్తే క్షమించడు. ఓకే ఓకే సార్. అన్నట్టు గంగ ఎక్కడుంది? చివరి దగ్గర ఉంది. మైండ్ యువర్ బిజినెస్ గంగా. ఐ ఆమ్ కమింగ్ 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 గంగా. గుడ్ మార్నింగ్ సార్. నా గంగ ఎక్కడ? నా మనసంతా నువ్వే. ఎక్కడ 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 ఉందో నా తారక? గుడ్ మార్నింగ్ సార్. అబ్బా, మన ఇద్దరి మధ్య సెల్యూట్ ఎందుకు? ఇద్దరం ఒకటైనప్పుడు. అదేం సార్ అలా అంటారు? మీరేమో ఎస్ఐ, నేను ఒక ఆర్డర్ హెడ్ కానిస్టేబుల్ ని. అబ్బా లుక్కంగా మన ఇద్దరి మధ్య పోస్టుల్లో తేడాలు ఉండొచ్చు కానీ మనసులు మాత్రం ఒక్కటే. నిజంగానా? నిజంగా గంగా. ఫర్ ఎగ్జాంపుల్ గంగా, నేను టైంకి డ్యూటీకి వస్తున్నంటే దానికి కారణం ఎవరు? నువ్వు. నేను ఈ గాలి పీస్తున్నంటే దానికి కారణం ఎవరు? నువ్వు. నేను ఈ తిండి తింటున్నా అంటే దానికి కారణం ఎవరు? నువ్వు.
కళ్ళు మూసినా నువ్వే, కళ్ళు తెరిచినా నువ్వే. నమస్కారం సార్. గంగా, మన మధ్య ఫార్మాలిటీస్ ఏమిటి? నువ్వు నేను, నువ్వు లేక నేను లేను. మనసంతా నువ్వే, నువ్వు నాకు నచ్చావు. మిస్టర్ అగ్ని, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. అది సరే, బైక్ సంగతి ఏమైంది, జిప్సీ సంగతి ఏమైంది? అవి అవి త్వరలోనే దొరుకుతాయి సార్. దొరకడానికి ఏమైనా కుక్క పిల్ల? మొన్న బైక్ పోయింది, నిన్న జిప్సీ పోయింది. అసలు ఎస్ఐ ఎలా అయ్యావయ్యా? డిపార్ట్మెంట్ వస్తువులకి రక్షణ కల్పించలేకపోతున్నావు, ఇక ప్రజలకే ఉపయోగపడతావు. సిగ్గుండాలయ్యా, సిగ్గు. మిస్టేక్ అయింది సార్. ప్రతిసారి ఇదే చెప్తున్నావు. నేను సస్పెండ్ చేస్తున్నా. పోయిన బైకు జిప్సు తెచ్చిస్తే అప్పుడు నీ పోస్ట్ గురించి ఆలోచిస్తాను. మీ పేరేంటి? గంగా. మిస్ గంగా, ఈ రోజు నుంచి ఈ స్టేషన్ కి ఎస్ఐ మీరే. మీ సిన్సియారిటీ నన్ను చాలా ఆకట్టుకుంది, అందుకే మిమ్మల్ని ఎస్ఐగా ప్రమోట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అగ్ని, సార్. నీ బెల్ట్ క్యాప్ తీసి ఇచ్చేయి. సార్ యూ కెన్ గో. అగ్ని, తీసుకో. ఓకే సార్. మల్లెపూలు మూరబెట్టి పొట్టు కింద చీరగట్టి హంస నడక నడుస్తూ ఉందిరో, నా గుండెలో నగుచ్చుతూ ఉందిరో. ఎర్రతోలు వయసు పట్టి నల్ల తేలు ముదులెట్టి నల్లి పుట్ల నంగిలాగా చూస్తాడో, నన్ను మాయ చేసి లవ్వు మంత్రమేస్తాడో. హే పిల్లో పిల్లో మరదలు పిల్లో, ఊరి బయట తమలపాకు తోటకొస్తావా? పిలగు పిలగు ఎట్టా పిలగు, ఒంటరిగా నేను వస్తే బతకనిస్తావా? ఏమి చెయ్యను పిల్లో, ఎట్టా నమ్మను పిలగు, అరే ఏమి చెయ్యను పిల్లో. ఎట్టా నమ్మను పిలగు. అత్త కుదురా అరిసెల బుల్లి పడతానే బొప్పట్టు. అయితే మెళ్ళోన తాళి కట్టు, తరువాతే తలుపు గడియ పెట్టు. అయితే మెళ్ళోన తాళి కట్టు, తరువాతే తలుపు గడియ పెట్టు పెట్టు. మగాళ్ళంతా మోసకారులని అమ్మమ్మ చెప్పింది, మా అమ్మమ్మ చెప్పింది. సూదలి వచ్చి దబ్బనమై సామెత చెప్పింది. హే! హే! ఆడాళ్ళంతా మాటకారులని తాతయ్య చెప్పాడు, మా తాతయ్య చెప్పాడు. రాజ్యాలు పోయిన రాజకుమారుల వైనం చెప్పాడు. మాయమనం తెలియదని మోసం చేయొద్దు. అయితే ఆ కంచి పట్టు కట్టు, రావే నా చిటిక నేను పట్టు. అయితే ఆ కంచి పట్టు కట్టు, రావే నా చిటిక నేను పట్టు పట్టు. పిల్లో పిల్లో మరదలు పిల్లో, ఊరి బయట కమలపాకు తోటకొస్తావా? పిలగు పిలగు ఎట్టా పిలగు, ఒంటరిగా నేను వస్తే బతకనిస్తావా?
ఉంటే ఎవరు చూస్తారు ఇంకేమని వస్తారు ఊరు వడ అల్లరి చేస్తే తన్నులు తింటారు అయితే మీ నాన్న కైకి డప్పు కాళ్ళు కడిగే టైం వచ్చిందని చెప్పు అయితే మీ నాన్న కైకి డప్పు కాళ్ళు కడిగే టైం వచ్చిందని చెప్పు చెప్పు ఆ పిల్లు పిల్లు మరదలు పిల్లు ఊరి బయట తమల పాకు తోటకొస్తావా పిలగు పిలగు ఎట్టా పిలగు ఒంటరిగా నేను వస్తే బతకనిస్తావా నానే నానే తన్ననే నానే తానే నన్నే నానే నన్నే నానే నానా పిలగు పిలగు ఎట్టా పిలగు ఒంటరిగా నేను వస్తే బతకనిస్తావా ఎక్స్క్యూజ్ మీ, నేను అంజలిని కలవాలి. అంజలిని నేనే, మీరెవరు? హాయ్ అంజు. నేను పింకీని. నువ్వా? నో, పింకీ పైనుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను పింకీ. పద చూద్దాం. పద.